స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యారంగాన్ని అధోగతి పాలు చేసిన కాంగ్రెస్ సర్కార్. అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయాలి. ఉపాధ్యాయుల ర్యాలీలో తుమ్మల డిమాండ్. సమాజాన్ని వేధిస్తున్న డౌట్ డాడీస్ సమస్య. బలైపోతున్న చిన్నారులు, చిన్నబోతోన్న అమ్మతనం. సకల జనుల సమ్మెకు సర్వం సిద్దం. సభలు సమావేశాలతో సన్నాహాలు. ఎస్మాకు భయపడేది లేదని ప్రకటించిన టీఎన్జీఓ. ముగుస్తున్న గణేష్ నవరాత్రోత్సవాలు. చివరి రోజున అన్నదానాలు. నిమజ్జనానికి సిద్దమవుతున్న ఉత్సవ నిర్వాహకులు. వార్తల్లోని వివరాలు. విద్యారంగాన్ని అధోగతి పాలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి కూడా అమలు చేయకపోవడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. కార్యక్రమాల్లో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. యూటీఎఫ్ నేతలు రాజశేఖర్, నెల్లూరి వీరబాబు, రమాదేవి, యమున, అరుణ, సీతారాములు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ యూటీఎఫ్ చేపట్టిన ఉద్యమానికి తెలుగుదేశం సంపూర్ణ మద్దతు ఇస్తోందని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. న్యాయమైన ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించి ఉపాధ్యాయ ఆందోళనను విరమింపచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తుమ్మల. ప్రతి సంవత్సరం డిఎస్సి ఇచ్చి 25,000 నుంచి 30,000 మందికి ప్రతి సంవత్సరం వెంటనే మనం రెగ్యులర్ గా డిఎస్సీలు ఇచ్చినటువంటి ఘనత ఆనాటి ప్రభుత్వానికి ఉంది. దానికి విరుద్ధంగా వాళ్ళు ఇచ్చినటువంటి మాటను నిలుపుకోకుండా 7 సంవత్సరాలు ఒక డిఎస్సీని కూడా ఫైనల్ చేయకుండా చేసినటువంటి వాళ్ళందరినీ కూడా అష్టకష్టాలు పాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేదానికి మీ సంఘం తీసుకున్నటువంటి ఈ ఉద్యమ రూపాన్ని తప్పకుండా సమర్థిస్తూ ఈ యొక్క ఉద్యమంలో మీరు విజయం సాధించాలని, మీ కోరికలు అమలు కావాలని, అమలు అయ్యేదాకా అవసరమైతే నేను శాసనసభలో కూడా మా నిరసన తెలియజేసి మీకు న్యాయం చేసేదానికి మా ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ ర్యాలీ అదేవిధంగా మీ ఉద్యమం విజయవంతం కావాలని చెప్పి మనందరినీ కోరుకుంటూ మొత్తం పాల్గొట్టింది, ఖాళీ జాగా కట్టించింది. కాబట్టి మేము అప్రెంటిస్ సంబంధించిన సమస్యలను పూర్తి పెట్టలేకపోయాము. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్చేకర్ 1,20,000 కోట్లు దాటింది. గొప్ప విత్త విషయం కాబట్టి ప్రభుత్వం చెప్పుకుంటూ మిమ్మల్ని దళా చేస్తా ఉన్నారు. కాబట్టి మీ సమస్య న్యాయమైందని చెప్పి చంద్రబాబు గారు పదే పదే ఉద్ఘాటించడం కూడా జరిగింది మిత్రులారా. అందుకని టీడీపీని మేము కోరేది ఏంటంటే దీన్ని మీ శ్రేణులు కూడా చర్చకు పెట్టండి. ఒక్కొక్క ఎమ్మెల్యేకి సంబంధించి ఇతరులకు సంబంధించి వేల కోట్ల రూపాయలని ప్రభుత్వం ఇస్తూ సామాన్య ఉపాధ్యాయులకు మాత్రం 126 రూపాయల వేతనం ఇస్తా ఉన్నాయి. డౌట్ డాడీస్ ఇటీవల మీడియాలో బాగా వినిపిస్తున్న సమస్య. ఖమ్మం జిల్లాను ఈ సమస్య వేధిస్తోంది. పేగు తెంచుకు పుట్టిన బిడ్డలను చంపుతున్న కసాయి తల్లిదండ్రుల ఉదంతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో 7 చిన్నారులను తల్లిదండ్రులు చంపించినట్లు తెలుస్తోంది. కన్నవారే కన్న బిడ్డల ప్రాణాలు తీసిన డౌట్ డాడీస్ ఘటనలు జరిగినట్లు జనాంతిక సంభాషణల ద్వారా తెలుస్తోంది. సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యగా మారిపోతోందని జనం ఆవేదన చెందుతున్నారు. ఎవరు రాయగలరు అమ్మ కన్న తీయని కావ్యం? కనిపించే దేవత అమ్మ. అమ్మ కమ్మదనాన్ని పొగడని నోరు, రాయని కవి, పాడని గాయకులు అరుదు. అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు? అమ్మ అనురాగం కన్న తీయని రాగం అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి అమ్మేగా
తన సృష్టిని తానే ఎందుకు నాశనం చేస్తోంది? కన్నతల్లి కసాయి ఎందుకు అవుతోంది? ఎందుకు తన పిల్లలని తన చేతులతో చంపుకుంటుంది? అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం తాళమనే పాటకి, ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న. ఈమె పేరు భాగ్యరేఖ. గుండెలవిసేలా రోధిస్తోంది. తన 18 నెలల బిడ్డను అపహరించుకుపోయి హత్య చేశారని కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. కొత్తగూడెం పట్టణానికి చెందిన శ్యామ్ కుమార్ భాగ్యరేఖలు తమ 18 నెలల కూతురు హరిని అపహరణకు గురైందని స్థానిక పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి ఫిర్యాదు చేశారు. ఆ తెల్లవారే ఇంటికి సమీప తోటలో హరిని మృతదేహం లభ్యమైంది. అపహరణకు గురైన బిడ్డను కాపాడలేకపోయారని పోలీసులను నిందించారు జనం. హరిని అపహరణ, హత్యలపై విచారణ జరిపారు పోలీసులు. నిరుపేదలైన వారి పిల్లలను డబ్బు కోసం ఎవరు కిడ్నాప్ చేస్తారు? ఎత్తుకెళ్లి ఎందుకు చంపేస్తారు? పోలీసుల అనుమానం కుటుంబ సభ్యులపైకి వెళ్లింది. శ్యామ్ భాగ్యరేఖల మధ్య వివాహ సంబంధాలను ఆరా తీశారు. ఇద్దరి మధ్య విభేదాలతో ఎక్కువ కాలం పుట్టింట్లో ఉన్న భాగ్యరేఖకు పుట్టిన హరిని తన కూతురు కాదని శ్యామ్ వేధించేవాడని తెలిసింది. దీంతో భాగ్యరేఖను పోలీసులు నిలదీస్తే తానే తన బిడ్డను చంపేశానని ఒప్పుకుంది. కన్న ప్రేమను మరచి కసాయిగా మారి అమ్మతనాన్ని మరచి కన్న కూతురినే కడతేర్చిన భాగ్యరేఖ కటకటాల పాలైంది. ఇది నానాటికి పెరిగిపోతున్న డౌట్ డాడీస్ సమస్య. అనుమానపు మొగుడు వేధింపులు భరించలేక కన్న తల్లులు కసాయిలుగా మారిపోతున్న వైనం. సభ్య సమాజం తలదించుకునేలా జరిగే ఈ దారుణాలను మొగ్గలోనే తుంచేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం. దంత వైద్య రంగంలో ఎన్నో సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కుతుంబాక శ్రీరామ్ గారిచే అన్ని రకాల దంత సమస్యలకు అత్యాధునిక పరికరాలచే అత్యంత ఆధునిక చికిత్సలను మనకు అందుబాటులో అందిస్తున్న దంత వైద్యశాల నవ్య దంత వైద్యశాల ఇప్పుడు మీకు అందుబాటులో బస్టాండ్ కు సమీపంలో రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం నందు దంత వైద్య సేవలు అందించబడుతున్నవి. నవ్య దంత వైద్యశాల ప్రత్యేకతలు: అన్ని రకాల దంత చికిత్సలకు డాక్టర్ గారే స్వయంగా చేయుట, పళ్లు లేని వారికి అన్ని రకాల కృత్రిమ పళ్లను అమర్చుట, ఎత్తు పళ్లు మరియు ఎత్తు దవడలను విదేశీ పద్ధతుల్లో సరిచేయుట, రంగు పళ్లను అందంగా చేయుట. క్లినిక్ నందే డెంటల్, ఎక్స్రే మరియు మందుల సౌకర్యం కలదు. ఇతర అన్ని దంత సమస్యలకు కూడా అంటువ్యాధుల సమస్య రాకుండా బాగా స్టెరిలైజ్డ్ చేసిన పరికరాలతో చికిత్సలు నిర్వహించబడును. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కుతుంబాక శ్రీరామ్, నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం. ఫోన్ 08742221777. దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇంజనీరింగ్ ప్రతి విద్యార్థి కళ, పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల కళ. మీ కళను నిజం చేసుకునేందుకు మీకు కావాలి డేర్ DARE. 1983 సంవత్సరం నుండి ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పి ఉన్నత విద్య ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు పారిశ్రామిక మరియు సాంకేతిక విద్యను అందిస్తున్న ఖమ్మం జిల్లాలోనే పేరెన్నికగలిగిన శ్రీ దరిపల్లి అనంతరాములు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కళాశాల దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఖమ్మం పట్టణానికి అత్యంత సమీపంలో ఆధునిక సౌకర్యాలతో సాంకేతిక విలువలు కలిగిన భవన సముదాయం, అపార అనుభవం కలిగిన ప్రొఫెసర్స్ చే విద్యాబోధన, విశాలమైన డిజిటల్ లైబ్రరీ, నిరంతరం ఇంటర్నెట్ గల కంప్యూటర్ ల్యాబ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, గ్రూప్ డిస్కషన్స్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్. విద్యతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. JNTU వైస్ ఛాన్సలర్ మరియు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్, కండక్ట్ ఆఫ్ వర్క్ షాప్, PPTS యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన మా విద్యార్థులు. క్యాంపస్ లోనే విద్యార్థులకు అత్యున్నతమైన సౌకర్యాలతో హాస్టల్ వసతి, కౌన్సిలింగ్ హెల్ప్ లైన్ సెంటర్. అన్ని ప్రాంతాలకు బస్ సౌకర్యం కలదు. కోర్సెస్ ఆఫర్డ్: బీటెక్, CSE, ECE, EEE, IT, సివిల్, మెకానికల్, MTech, పవర్ ఎలక్ట్రానిక్స్, CSE, VLSI, డిజైన్, PG, MBA, MCA, డిప్లొమా, EEE, ECE, CSE, మెకానికల్, సివిల్, MSET, ISET అండ్ ESET కోడ్ DARE. DARE.
For management seats, contact Chairman Daripalli Anantaramuలు, Correspondent Daripalli Kiran, MTech PhD, Principal Dr. P. Veerabrahmam, PhD. Daripalli Anantaramuలు College of Engineering and Technology, Dare Campus, Kuruvi Road, Khammam. Cell 93963-17401 and 93912-11166. గిస్మాలకు తెలంగాణ ప్రాంత ఉద్యోగులు భయపడేది లేదని టీఎన్జీఓ నేతలు తెలిపారు. పారామిలిటరీ బలగాలను తెలంగాణ ప్రాంతాల నుంచి ఉపసంహరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించారు. ఖమ్మం పట్టణం భక్తరామదాసు కళాక్షేత్రంలో టీఎన్జీఓ సభ జరిగింది. సకల జనుల సమ్మె విజయవంతాన్ని కాంక్షిస్తూ జరిగిన సభకు జిల్లా నలుమూలల నుంచి టీఎన్జీఓలు హాజరయ్యారు. కార్యక్రమంలో టీఎన్జీఓ రాష్ట ప్రధాన కార్యదర్శి దేవిప్రసాద్, జిల్లా అధ్యకుడు కూరపాటి రంగరాజు, నాయకులు కనకాచారి, ఏలూరి శ్రీనివాసరావు, వెంకటపతిరాజు, శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. 2009వ సంవత్సరం డిసెంబర్ 9 ప్రకటనకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని సభలో వక్తలు డిమాండ్ చేశారు. సకల జనుల సమ్మెలో అన్ని ఉద్యోగ కార్మిక సంఘాలు పాల్గొంటాయని తెలిపారు. ఖరీఫ్ సీజన్ ముగిసే రోజులొస్తున్నా క్రాప్ హాలిడే ప్రకటనలు ఆనుకోవటం లేదు. వ్యవసాయం పండుగ కాదు దండగేనంటున్నారు అన్నదాతలు. దేశంలో 65% ప్రజలు జీవనాధారమైన వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం, రైతులపైన పెనుభారాలు మోపడంతోనే పంట విరామం దిశగా రైతాంగం అడుగులేస్తోందని విపక్షం ఆరోపిస్తోంది. ఖమ్మం జిల్లాలో రోజుకో ఊరు పంట విరామం ప్రకటిస్తోంది. బోనకల్ మండలం రాయన్నపేటలో ప్రారంభమైన పంట విరామం ఆందోళన మిగతా ప్రాంతాలకు విస్తరిస్తోంది. కాడి కట్టేందుకు అన్నదాతలు ముందుకు రావటం లేదు. విపక్షం రాజకీయం చేస్తోందని అధికార పక్షం ఎంత ప్రచారం చేసినా వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగానే కనిపిస్తున్నాయి. కొనబోతే కొరివి, అమ్మబోతే అడవిలా అన్నదాతల పరిస్థితి దాపురించిందనేది నిజం. ధాన్యం ఇంటికి వచ్చి ఏడాదైనా నేటికి పంట కొనే దిక్కులేదు. పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. ఎరువులు, పురుగుమందులు, విత్తనాల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కూలీ రేట్లు పెరిగాయి. కూలీల కొరత ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఆరుగాలం శ్రమించిన రైతన్నకు అప్పులే మిగులుతున్నాయి. అందుకే పంట విరామ ఉద్యమం వేగంగా విస్తరిస్తోంది. ఓ ఆశయానికి అంకురార్పణ, ఒక ఆచరణకు నాంది ప్రస్తావన. శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపన. ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా కంప్యూటర్ విద్యకు శ్రీకారం చుట్టి అత్యధిక విద్యా సంస్థల్ని నిర్వహిస్తున్న విద్యావేత్త శ్రీ పారుపల్లి ఉషాకిరణ్ కుమార్ గారి సారథ్యంలో తిరుగులేని, మరెవ్వరికీ సాటిరాని మేటి తెలంగాణ విద్యా సంస్థలు శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. 100% రిజల్ట్స్ తో 100% ప్లేస్మెంట్స్ కల్పిస్తున్న మా విద్యా సంస్థలు శ్రీ కవిత ఇంజనీరింగ్ కాలేజ్. సువిశాల ప్రాంగణంలో అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం పర్యవేక్షణలో అత్యుత్తమ సాంకేతిక విద్య అందిస్తున్న NBA అక్రిడేషన్ పొందిన విద్యా సంస్థ శ్రీ కవిత ఇంజనీరింగ్ కాలేజ్ కారేపల్లి. విజయ ఇంజనీరింగ్ కాలేజ్ అంకిత భావం కలిగిన ఫ్యాకల్టీతో, ఆధునిక సదుపాయాలతో మేటి నాలెడ్జ్ సొసైటీని తయారు చేస్తున్న విద్యా సంస్థ విజయ ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మపాలెం. శ్రీ కవిత గ్రూప్ నేతృత్వంలో నడుపబడుతున్న మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్. ఖమ్మం జిల్లాలో తొలి మహిళా ఇంజనీరింగ్ కళాశాల. సాటిలేని శిక్షణ, అత్యుత్తమ రక్షణ, సాంకేతిక విద్యలో సరికొత్త సంచలనం. మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, సాయి ప్రభాత్ నగర్. గ్రామీణ ప్రాంతాల విద్యా వరప్రదాయిని శ్రీ కవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. తిరుగులేని టెక్నాలజీతో అధునాతన ల్యాబ్స్, నిపుణులైన అధ్యాపక బృందం, సువిశాల ప్రాంగణం. శ్రీ కవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధిర. శ్రీ కవిత గ్రూప్ విద్యా సంస్థలు అందిస్తున్న బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. రాష్ట్ర స్థాయి ర్యాంకులతో దూసుకుపోతున్న ఫార్మసీ విద్యా సంస్థ బ్రౌన్స్. అత్యుత్తమ బోధన, అద్వితీయ ఫలితాల సాధన, అధునాతన ల్యాబ్ సదుపాయం. బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అమ్మపాలెం. మా విద్యా సంస్థలలో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన గ్లోబరీనా సంస్థచే కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్లలో ప్రత్యేక శిక్షణ, క్యాంపస్ ఇంటర్వ్యూలు, దేశ విదేశాలలో వివిధ MNCలలో అత్యధిక సంఖ్యలో ప్లేస్మెంట్లు. 2 దశాబ్దాల అనుభవం, 9,000 మంది విద్యార్థుల నమ్మకం. శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. బంగారు భవితకు తొలిమెట్టు. ఒక నమ్మకం కొనసాగుతోంది. 4 కళాశాలలు, 5,000 మందికి పైగా విద్యార్థులు, 100కు పైగా యూనివర్సిటీ ర్యాంకులు, 2 దశాబ్దాల అనుభవంతో శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ ఖమ్మం. ఆ అనుభవంలోంచి ఆవిర్భవించిన సాంకేతిక నిబద్ధత కిడ్స్,
ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు కలిగిన గ్లోబల్ ఇంజనీర్ల సృష్టికై ప్రతి విద్యార్థిని ఇంప్రూవ్ చేసే ఈ క్లాస్ రూమ్స్, ప్రతి సబ్జెక్టుపై పట్టు పెంచే బెస్ట్ ఫ్యాకల్టీ, ప్రతి సందేహానికి సమాధానమిచ్చే ఈ లైబ్రరీ, ప్రతి ప్రయోగానికి సపోర్ట్ చేసే మోడర్న్ ల్యాబ్స్, ప్రతి సౌకర్యానికి అర్థం చెప్పే హాస్టల్, ప్రతి మెరిట్ విద్యార్థికి అవకాశం చూపే ప్లేస్మెంట్ సెల్, ఇలా అడుగడుగున ఆధునిక టెక్నాలజీతో, అణువణువున అకాడమిక్ ఎక్సలెన్స్ తో మెరుగైన ఇంజనీరింగ్ విద్యకు చక్కటి చిరునామాగా నిలిచింది కిడ్స్. కోర్సెస్ ఆఫర్డ్ బీటెక్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, సిఎస్ఈ, మెకానికల్, సివిల్ మరియు ఎంబీఏ, ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్, ఏఎంటీఎస్. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ మైనారిటీలకు స్కాలర్షిప్ సౌకర్యం మరియు ఉచిత విద్య, బస్ సౌకర్యం కలదు. శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, పొన్నెకల్, ఖమ్మం. ఫోన్ 08742285399. చాలా కాలం తర్వాత ప్రభుత్వం మళ్లీ గ్రామీణ గోదాముల నిర్మాణ ప్రతిపాదన చేసింది. అందుకు నిధులు కూడా జారీ చేస్తుండటంతో ప్రతిపాదనలు సిద్దం చేశారు ఖమ్మం జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్. ఖమ్మం జిల్లాలో అన్నదాతల అవసరాల కోసం 23 మండలాల్లో గ్రామీణ గోదాములు నిర్మిస్తామని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ వెల్లడించారు. మొత్తం 51 గ్రామాల్లో గోదాములు నిర్మించడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది ధాన్యం నిల్వల్లో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదనలు చేశామన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి సకల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయని టీఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవి ప్రసాద్ తెలిపారు. తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు సంబంధించి ఏ ఒక్క జీవో అమలుకు నోచుకోలేదన్నారు. ఖమ్మం పట్టణంలో జరిగిన టీఎన్జీఓ సభలో పాల్గొనేందుకు వచ్చిన దేవి ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. సచివాలయంలో 42% ఉండాల్సిన తెలంగాణ ఉద్యోగులు కేవలం 15% మాత్రమే ఉన్నారని తెలిపారు. 17 రోజుల పాటు సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తే 11 జీవో జారీ చేసిన ప్రభుత్వం అమలును మాత్రం విస్మరించిందని విమర్శించారు. తెలంగాణ వివక్షతకు ఇంతకంటే ఇంకేమి నిదర్శనం కావాలని ప్రశ్నించారు. సకల జనుల సమ్మెలో ఉద్యోగులంతా పాల్గొంటారని, 13 నుంచి ఆర్థిక లావాదేవీలన్నీ స్తంభించిపోతాయని చెప్పారు. దాదాపు 25 నుంచి 35% వరకు ఈరోజు ఆంధ్ర, రాయలసీమ ఉద్యోగులు ఉన్నారు. వారందరూ కూడా ఈరోజు వారికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఏపీ ఎన్జిఓ సంఘం ఉద్యోగులకు రక్షణ కావాలని రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను నియమించాలని గవర్నర్కు వినతి పత్రాన్ని ఇవ్వడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇప్పటి వరకు ఏ ఒక్క ఆంధ్ర ఉద్యోగిని కూడా మేము కనీసం అగౌరవం చేసినటువంటి దాఖలాలు తెలంగాణ ఉద్యోగంలో లేవు. ఉద్యోగులుగా కలిసుందాం, ప్రాంతాలుగా విడిపోదామనేటువంటి అనేక సందర్భాల్లో ఉద్యోగులకు చెప్పినప్పటికీ కొంతమంది సమైక్యాంధ్ర పెట్టుబడిదారుల ప్రోద్బలంతో ఉద్యోగ సంఘాలు కోటి ఉద్యోగులు చేస్తున్నటువంటి ప్రజాస్వామిక ఉద్యమాల్ని అణచడంలో భాగమైతున్నందుకు మేము విచారం ప్రకటిస్తా ఉన్నాం. కొద్ది కాలంలోనే యూనివర్సిటీ ర్యాంకులు సాధిస్తూ జిల్లాలోనే అత్యధికంగా ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులకు ప్లేస్మెంట్స్ కల్పించిన ఉత్తమ విద్యా సంస్థలు లక్ష్య గ్రూప్ ఆఫ్ కాలేజెస్. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో మీ పిల్లలను లక్ష్యాలో చేర్పించండి. కేవలం లక్ష్య విద్యార్థులు మాత్రమే లక్ష్యాలను ఛేదించడంలో, సాధించడంలో అందరికంటే ముందుంటారు. గణేష్ నవరాత్రులు ముగిశాయి. నిమజ్జనానికి సకల ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం చేసే ప్రాంతాలను పోలీసులు, రెవెన్యూ అధికారులు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జనం సందర్భంగా అపశృతులు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. గణేష్ మండపాల వద్ద చివరి రోజున పలు కార్యక్రమాలు జరిగాయి. గంటలు గణపయ్య ఘనమైన తండ్రి నీకు పూజలు. తన తరువులు గణపయ్య దశకోటి భక్తుల్లా మొక్కులు. అంబరాన్ని తాకంగా సంబరాలు నీకయ్య గణగణ గంటలు గణపయ్య ఘనమైన తండ్రి నీకు పూజలు. అనేక చోట్ల అన్నదానాలు జరిగాయి. గణేష్ మండపాల నిర్వాహకులు ప్రముఖుల చేతుల మీదుగా అన్నదానాలు చేయించారు. ఖమ్మం పట్టణం ఎన్ఎస్పీ క్యాంపులో ఏర్పాటు చేసిన మందిరంలో శాసనసభ్యుడు తుమ్మల నాగేశ్వరరావు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక దేశం నేతలు పగడాల నాగరాజు, మద్దినేని వెంకటరమణ, వీరేందర్, వేజేళ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.
లోకమంత నీ పూజలే 9 రోజుల పాటు ఊరూరు సందడంట ఏడదూడు గణపయ్య ఎనలే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యారంగాన్ని అధోగతి పాలు చేసిన కాంగ్రెస్ సర్కార్. అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయాలి. ఉపాధ్యాయుల ర్యాలీలో తుమ్మల డిమాండ్. సమాజాన్ని వేధిస్తున్న డౌట్ డాడీస్ సమస్య. బలైపోతున్న చిన్నారులు, చిన్నబోతోన్న అమ్మతనం. సకల జనుల సమ్మెకు సర్వం సిద్ధం. సభలు సమావేశాలతో సన్నాహాలు. ఎస్మాకు భయపడేది లేదని ప్రకటించిన టీఎన్జీఓ. ముగుస్తున్న గణేష్ నవరాత్రోత్సవాలు. చివరి రోజున అన్నదానాలు. నిమజ్జనానికి సిద్ధమవుతున్న ఉత్సవ నిర్వాహకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.